ప్రైజ్ లార్డ్ అందరికీ. హోషియా గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడు కానీ మనుషుని కాదు, మిమ్మును దహించినంతగా కోపింపను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన పరిశుద్ధ దేవుడు మన మధ్య నివసిస్తూ ఉన్నాడు. మనుషుల్లాగా ఆయన మనల్ని దహించి అంత కోపం చూపించడు. ఒకవేళ తప్పు చేసినా మన మీద కోపపడినా అంత దహించి నాశనం అయిపోవాలి అని ఆయన ఎప్పుడు కోరుకోడు. మనుషులైతే మనం నాశనం అయిపోవాలి అని చెప్పి వారి కోపాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు, వారి కోపాన్ని మనపై చూపిస్తారు. కానీ దేవాతి దేవుడైతే మనల్ని దహించే అంతగా, మనల్ని నాశనం చేసే అంతగా ఆయన కోపింపడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనం ధైర్యముగా ఆయన పరిశుద్ధ దేవుడు మన మధ్య ఉన్నాడని పరిశుద్ధమైన జీవితం కలిగి కడవరకు దేవునిలో దినదినం ఎదుగుతాము గాక. ఆమేన్.